విశ్వపు అంచుల్లో నక్షత్రాల మధ్య తెలుతున్న ఒక పురాతన ఆలయం. పడెల్లుగా అక్కడ అనంతమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. కానీ ఈ రోజు అలా కాదు. సృష్టి నలుమూలలా నుండి శక్తులన్నీ అక్కడికే చేరుకుంటున్నాయి. ఆ స్తంభాలను చూడండి. రాళ్ళుపై చెక్కిన ఆ ప్రాచీన అక్షరాలు అగ్నిలా రగులుతున్నాయి. 10 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఆ మహా అద్భుతానికి సమయం ఆసన్నమైంది. కానీ ఈ మహా అద్భుతమే ఆ చీకటి శక్తులకు ఒక గొప్ప అవకాశంగా మారింది. 10 ఏళ్లుగా చీకటి శక్తి బయటపోంచి ఉంది. ఈ మహా అద్భుతంలో ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి గుడి తలుపులు బద్దల కొట్టేశాం అనుకున్నారు. కాని కాలానికి కాపలా ఉండేది ఎవరో. వాళ్ళు మార్చిపోయారు వాడి యముడు వచ్చి ఉన్నదని. చీకటి సామ్రాజ్యం గెలిచిందనుకున్నారు. కాని ప్రళయానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఆ కాల భైరవుడే చుక్కలు చూపించడానికి వచ్చడు. ఆకాశం ఎర్రబడింది. కాలం ఆగిపోయింది. విధ్వంసానికి సిద్ధం కండి. ఇది సనాతన ధర్మయుద్ధం. ఆ పోరాటం అక్కడితో ముగియలేదు. ఆ దుష్టశక్తి భూమంతటా విస్తరించింది. దేవదూతలందరూ మానవులందరూ భయపడిపోయారు. సహాయం చేయడానికి అక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే ఆ శక్తి యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే అది భూలోకం వరకు వ్యాపించింది. ఆ సమయంలో దేవుడి నుండి ఒకే ఒక్క ఆశ చిగురించి అదే Kedarnath, Vaipu.